So next question. Second, third, fourth term of the expansion. So second, third, fourth term of the expansion ఇచ్చేసాడు. సో దెన్ ఎన్ ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే దీని వాల్యూ కావాలంటే ఫస్ట్ ఎన్ ఎక్స్ వై ఇవన్నీ కూడా కనుక్కోవాలి. సరే ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి 3 అన్నోన్స్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ అయితే సెకండ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ ఏమవుతుంది NC1. సో సెకండ్ టర్మ్ సో r+1 2 కాబట్టి అప్పుడు r వాల్యూ ఎంత 1. సో NC1 సో x పవర్ ఈ రెండి డిఫరెన్స్ n-1 నెక్స్ట్ y పవర్ ఎంత 1. ఇది సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ అంటే అప్పుడు r+1 = 3 కాబట్టి r ఈక్వల్ ఎంత 2 కాబట్టి NC2. ఓకేనా. సో r+1th టర్మ్ అంటే మనకి ఏమొస్తుంది NCR. ఇక్కడ r+1 అంటే దానికంటే లెస్. అలాగే థర్డ్ టర్మ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 2. సో x పవర్ n-2. సో సెకండ్ టర్మ్ పవర్ ఎంత స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ టర్మ్. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్. సో ఫోర్త్ టర్మ్ ఏంటి NC3 x పవర్ ఆఫ్ n-3 y³. ఇప్పుడు వీటి రేషియో అన్నాడు. సో ఫస్ట్ రేషియో ఇచ్చాడు. సో ఇదేంటి ఎన్నో టర్మ్ ఇది సెకండ్, ఇదేంటి థర్డ్, ఇదేంటి ఫోర్త్ టర్మ్. సరే ఇప్పుడు థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ చేస్తే మరి థర్డ్ టర్మ్ అంటే ఎంత ఇక్కడ 30 బై సెకండ్ టర్మ్ ఎంత 135. సో థర్డ్ టర్మ్ అంటే ఇదే కదా. సో ఇది బై సెకండ్ టర్మ్ ఇది NC1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1 ఇంటూ వై. సో ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది. సో y² అంటే ఇంకా y మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ n-2 న్యూమరేటర్లో పవర్ తక్కువ ఉంది, డినామినేటర్లో ఎక్స్ పవర్ n-1 దానికంటే 1 మోర్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ n-2 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. సో y బై ఎక్స్. నెక్స్ట్ NC2 బై NC1. ఇక్కడ మీరు మామూలుగా ఏంటి NC2 బై NC1 అంటే ఇలా చేస్తే ప్రతిసారి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో NC2 బై NC1 వాల్యూ కావాలంటే ఇలా చేయొచ్చు మీరు కావాలంటే. ఏంటి n⁴ బై ఈ రెండు డిఫరెన్స్ ఎంత n-2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ NC1 అంటే ఏంటి n⁴ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఇదేంటి రివర్స్ అయిపోతుందంటే n⁴ బై n-2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇది రివర్స్ అయితే n-1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై n ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇక్కడ n-2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ దీని నెక్స్ట్ నెంబర్ n-2 వరకు క్యాన్సిల్ అయితే n-2 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి n-1. నెక్స్ట్ ఇక్కడ 2. సో ఏమొస్తుంది మీకు n-1/2 వస్తుంది. సో n-1/2. సో n-1/2. సో ఇంత సింప్లిఫికేషన్ చేసే కష్టము. సో మీకు ఫాస్ట్గా చేయడానికి కోసం సో ఈ ఫార్ములా ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు NCR బై NCR-1. సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో రివర్స్ చెప్పినట్టున్నాను. సో ఎట్లయినా ఓకే. సో ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకసారి రెండు చూద్దాం. మళ్ళీ ఒకసారి NC ఇలా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ అయితే ఇది చూద్దాం రెండింటికి ఏంటో డిఫరెన్స్. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పానంటే సో ఇక్కడ న్యూమరేటర్లో సఫిక్స్ తక్కువ ఉంది, డినామినేటర్లో ఎక్కువ ఉంది. సో డినామినేటర్ ఏది ఉందో అది రాసేస్తారు. ఆర్ బై ఈ రెండు డిఫరెన్స్ డినామినేటర్లో రాస్తారు. సో ఇది ఇలా చెప్పాను గుర్తుపెట్టుకోమని. సో ఒకవేళ ఇలా రాశారనుకోండి ఇప్పుడు ఏంటి రివర్స్ ఉంది అంటే డినామినేటర్లో సఫిక్స్ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ న్యూమరేటర్లో ఈ రెండింటి డిఫరెన్స్ రాస్తాం. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత n-r+1 బై ఇక్కడ న్యూమరేటర్లో సఫిక్స్ ఏది ఉందో బై r. సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే సో ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండు గుర్తుపెట్టుకోవద్దు. ఇది మీ కంఫర్టబుల్ ఏది ఉందో ఆలోచించుకోండి. ఇది కంఫర్టబుల్ ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కంఫర్టబుల్ లేకపోతే ఇది కంఫర్టబుల్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. రెండు గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే క్వశ్చన్ ఇది రాస్తారు, ఆన్సర్ దాన్ని రాస్తారు. లేదంటే క్వశ్చన్ ఇది రాస్తారు, ఆన్సర్ దీన్ని రాస్తారు. కాబట్టి రెండు ఇంతకుముందు నేను ఇది చెప్పినట్టున్నాను. సో ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇలా చెప్పి ఉంటాను. సో ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి, అదా ఇదా. ఒకవేళ ఇది గుర్తుపెట్టుకున్నారు ఫార్ములా కానీ ఎగ్జామ్లో ఇలా ఉంది, రివర్స్ చేస్తారు ఆన్సర్, అంతే కదా. క్వశ్చన్ రివర్స్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఏమవుతుంది రివర్స్ అవుతుంది. ఓకేనా. అంటే మీకు ఇది ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు కానీ ఎగ్జామ్లో ఇలా వచ్చింది.
సో క్వశ్చన్ మీరు చేసేటప్పుడు ఇలా వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? సో దీన్ని రాసేసి ఇప్పుడు ఇది రివర్స్ ఉంది కాబట్టి రివర్స్ రాయండి, దాని ఆన్సర్ కూడా రివర్స్ అంటే అప్పుడు ఏంటి r/n-r+1. మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏది కంఫర్టబుల్ ఉందో ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండోది డిలీట్ చేసేయండి, ఏదో ఒకటే ఫాలో అవ్వండి, రెండు ఫాలో అయితే డేంజర్. సో ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే, మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది అది గుర్తుపెట్టుకోండి. సో ఒకటే ఇక్కడ ఏంటంటే ఇందులో అయితే ఇంకా సఫిక్స్ డినామినేటర్లో 1 లెస్ ఉంటుంది, ఇందులో అయితేనేమో న్యూమీటర్లో లెస్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంక ఇప్పటి నుంచి ఇదే ఫాలో అవుదాం, నేను ఇదే ఫాలో అవుతాను, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఇంకా. సో లేదంటే మీకు ఇది కంఫర్టబుల్ అయితే ఇది ఫాలో అవ్వండి, ఏదో ఒకటే ఫాలో అవ్వండి, రెండోది అయితే వద్దు. సరే, ఇక్కడ సేమ్ ఎన్ని సరిపోయింది, ఇక్కడ సఫిక్స్ ఆర్ అయితే ఇక్కడ r-1, డినామినేటర్లో సఫిక్స్ లెస్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది న్యూమీటర్లో వస్తుంది, న్యూమీటర్లో సఫిక్స్ ఏదైతే ఉందో బై ఆర్, ఇక్కడ ఏదైతే ఉందో అది బై ఆర్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు సో ఇదంతా సింప్లిఫికేషన్ చేయకుండా మనం డైరెక్ట్గా రాసేయచ్చు. సో డైరెక్ట్ ఏంటి NC2, సో NC2/NC1, NC2/NC1. ఇప్పుడు ఏంటి మనకి యాజ్ పర్ ఈ రూల్ ప్రకారం ఏంటి, సో రెండు కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ అంటే ఇక్కడ r అంటే ఇక్కడ ఏంటి r-1, డినామినేటర్లో సఫిక్స్ తక్కువ ఉంది కదా, సో డినామినేటర్లో సఫిక్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఉంది న్యూమీటర్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సఫిక్స్ ఏది ఉందో అది బై 2 వస్తుంది, అదే కదా మనకు వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా మీకు అవాయిడ్ చేయొచ్చు. సో చాలా ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే సో అది అయిపోయింది. తర్వాత ఏంటి రేషియో ఆఫ్ ది 4th టర్మ్ అండ్ 3rd టర్మ్. సో 4th టర్మ్ ఇదే కదా, సో 3rd టర్మ్ ఇది బై ఇది కాబట్టి NC3x⁻n-3y³ బై సో 3rd టర్మ్, సో 3rd టర్మ్ రాశాం. అలా ఇక్కడ కూడా 4th టర్మ్ ఎంత 10/3 రైట్ సైడ్ బై 3rd టర్మ్. సో ఇక్కడ కూడా మీకు y² క్యాన్సిల్ అయిపోతే y ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ x⁻n-3 అంటే డినామినేటర్లో దానికంటే పవర్ 1 మోర్ ఉంది, n-3 అయితే ఇది n-2 1 మోర్ ఉంది కాబట్టి డినామినేటర్లో x మిగులుతుంది. సో ఓకే y/x సరిపోయింది. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్, సో దీని సింప్లిఫికేషన్ అంటే మళ్ళీ ఇదంతా చేయడం అంటే చాలా ఇదే ప్రాసెస్. సో ఇదంతా చేయడం అంటే చాలా టైం వేస్ట్ కాబట్టి సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుందాం. సో సఫిక్స్ చూడండి డినామినేటర్లో లెస్ ఉంది, ఒకవేళ రివర్స్ ఉంటే ఇలా ఉందనుకోండి దాని ఆన్సర్ రాసి వచ్చిన ఆన్సర్ని రివర్స్ చేయండి. సో డినామినేటర్లో లెస్ ఉంది, అప్పుడు ఏం చెప్పాను, డినామినేటర్లో లెస్ ఉన్నప్పుడు n-2 ఇక్కడ పైన సఫిక్స్ ఏది ఉందో అది రాసేస్తారు అంతే, n-2/y/x. సో ఇది ఒక రిలేషన్ వస్తుంది. సో ఇప్పుడు మీకు సో ఇదొక కండిషన్ వచ్చింది, ఇదొక కండిషన్ వచ్చింది, మనకు కావాల్సింది n, x, y వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఫాస్ట్ కనుక్కోవాలి అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తే y/x క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. సో ఇది ఈక్వేషన్ ఒక దాన్ని 1 అనుకుంటారు, ఇంకో దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటారు. సో దీన్ని 1 దీన్ని 2 అనుకోండి. సో ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 చేశారనుకోండి, ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 చేస్తే అప్పుడు ఏంటి y/x క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే డినామినేటర్లో బై 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటి n-1/2 బై n-2/3 రివర్స్ అయితే అప్పుడు ఏమవుతుంది 3/n-2. ఓకేనా, ఇది బై ఇది డివిజన్ కదా, నేను పెద్దగా ఏం చేయట్లేదు. నెక్స్ట్ రైట్ సైడ్ ఏంటి 2/1 ఇది. ఇప్పుడు మీకు కంప్లీట్గా y/x ఎలిమినేట్ అయిపోయింది. మీకు x అండ్ y వాల్యూస్ కనుక్కోవాలంటే ఈజీగా అన్నోన్స్ ఎలిమినేట్ చేయాలంటే సింపుల్, ఇక్కడ ఏం చేస్తున్నాం y/x రెండిట్లో ఉంది కాబట్టి డివైడ్ చేస్తే మీకు ఓన్లీ ఒక అన్నోన్ n వాల్యూ వస్తుంది, అప్పుడు n వాల్యూ వచ్చేసింది. సో n వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫస్ట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 1లో n వాల్యూ ఎంత 5 రాసేస్తే అప్పుడు ఎంత, 5 - 1 ఎంత 4/2 ఈక్వల్ టు ఇంటూ y/x. అంటే డివైడ్ చేసినప్పుడు y/x క్యాన్సిల్ అయింది. మామూలుగా ఏంటి ఇక్కడ y/x ఉంది కదా, సో ఇప్పుడు ఏంటి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో n వాల్యూ ఎంత 5 అంటే 4/2 ఇంటూ y/x ఈక్వల్ టు 2/9. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో y/x ఈక్వల్ టు 1/9 వస్తుంది, y/x ఈక్వల్ టు 1/9. సో అప్పుడు ఏంటి 9y ఈక్వల్ టు x. సో 9y ఈక్వల్ టు x. అలాగే n వాల్యూ ఇందులో రాసినా కూడా సేమ్ అదే వస్తుంది, 9y ఈక్వల్ టు x వస్తుంది. సో ఇప్పుడు yకి xకి రిలేషన్ వచ్చింది, మరి ఎలా కనుక్కోవాలంటే ఏదో ఒక టర్మ్ చూద్దాం. సో ఇక్కడ ఏంటి సెకండ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ ఏంటి, NC1 x⁻n-1
ఇంటూ వై పవర్ 1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు సెకండ్ టర్మ్ 135. ఇప్పుడు ఎన్ వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. సో ఎన్ వాల్యూ 5, సో 5c1. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత సారీ ఎన్ వాల్యూ 5 కాబట్టి 5 - 1 అంటే x పవర్ 4 ఇంటూ వై ఈక్వల్ టు 1/35. నేను బోత్ సైడ్స్ ఇక్కడ 5c1 అంటే ఎంత 5, అలాగే నేను బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నాను అంటే 9/t మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఎందుకో చూద్దాం. సో 9/t మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 9y ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 135 ఇంటూ 9. అప్పుడు 9y అంటే ఏం రాయొచ్చు మీరు, 9y అంటే ఏం రాయొచ్చు x అని రాయొచ్చు. సో అది 9y అంటే x రాస్తే అప్పుడు x పవర్ 5 ఈక్వల్ టు సో 135 ఇంటూ 9. సో 5 అనేది ఇక్కడ క్యాన్సిల్ అయితే 5, సో 27 వస్తుంది. సో x పవర్ 5 ఈక్వల్ టు 27 అంటే 3 క్యూబ్ ఇంటూ 9 అంటే ఎంత 3 స్క్వేర్. సో అప్పుడు x వాల్యూ ఎంత x పవర్ 5 ఈక్వల్ టు 3 పవర్ 5. సో x ఈక్వల్ టు ఎంత వస్తుంది 3 వస్తుంది. సో x వాల్యూ 3 అయితే అప్పుడు y వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో y వాల్యూ ఎంత y ఈక్వల్ టు x/9 కాబట్టి x వాల్యూ ఎంత 3. సో 3/9 y వాల్యూ ఎంత 1/3. సో y వాల్యూ వచ్చు, x వాల్యూ తెలుసు, అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ ఎంత 5, x వాల్యూ ఎంత 3 రాస్తారు, అలాగే y బదులు 1/3 రాసేసి సింప్లిఫై చేసేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఆల్ x n y వాల్యూస్ తెలుసు. సో మీకు ఆన్సర్ 806 వస్తుంది. సో n x y అన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇంటూ 6 అన్నాడు కాబట్టి 6 చేసాను. నెక్స్ట్ లెట్ m అండ్ n కోఎఫిషియంట్స్ ఆఫ్ 7th అండ్ 13th టర్మ్. సో 7th టర్మ్ కోఎఫిషియంట్ m అండ్ 13th టర్మ్ కోఎఫిషియంట్ n అయితే దెన్ సో దీని వాల్యూ కావాలి n/m హోల్ పవర్ 1/3 కావాలి. సో ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ 7th అండ్ 13th టర్మ్ అన్నాడు కాబట్టి సో ఫస్ట్ 7th అండ్ 13th టర్మ్ రాద్దాం. సో 7th టర్మ్ అంటే t7. సో అప్పుడు ఏమొస్తుంది, ఇంకా పవర్ ఎంత ఉంది 18 ఉంది కాబట్టి 18. సో దాని కోఎఫిషియంట్ ఓన్లీ కోఎఫిషియంటే. సో 18 మామూలుగా అయితే 7th టర్మ్ రాసేయండి, తర్వాత చూద్దాం. సో 7th టర్మ్ అంటే ఏంటి 18c6. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఏంటి 1/3 x పవర్ ఆఫ్ 1/3. ఈ రెండింటి డిఫరెన్సే పవర్ ఎంత 12. నెక్స్ట్ సెకండ్ టర్మ్ పవర్ ఏంటి 1/2 x పవర్ ఆఫ్ 2/3 హోల్ పవర్ ఎంత, సఫిక్స్ ఏది ఉంది అది. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ కోఎఫిషియంట్. ఓన్లీ కోఎఫిషియంట్ అంటే ఏంటి 18c6. నెక్స్ట్ ఇక్కడ 1/3 పవర్ ఎంత 12. సో 1/3 పవర్ 12 అంటే 1/3 పవర్ 12. నెక్స్ట్ ఇక్కడ 1/2 పవర్ ఎంత 6 కాబట్టి 1/2 పవర్ 6. ఇది కోఎఫిషియంట్, ఓన్లీ కోఎఫిషియంటే, మనకి వేరియబుల్స్ తీసుకోవద్దు, ఓన్లీ కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి ఆ కోఎఫిషియంట్ ఏమన్నాడు m అన్నాడు కదా, కాబట్టి ఇదేంటి m వాల్యూ వచ్చింది. అలాగే సేమ్ 13th టర్మ్. సో 13th టర్మ్ అంటే సేమ్ అలాగే. సో అప్పుడు ఏంటి n కోఎఫిషియంట్ ఎంత 18c. సో 13 కాబట్టి r వాల్యూ ఎంత 12. సో r వాల్యూ 12. సో నెక్స్ట్ కోఎఫిషియంట్ సో ఇక్కడ 1/3 అప్పుడు 13 ఇక్కడ ఎంత వస్తుంది 12 వస్తుంది. 12 వస్తే డిఫరెన్స్ ఎంత 6. సో దీని పవర్ 6 వస్తుంది, అలాగే దీని పవర్ ఇక్కడ 12 అయితే ఇక్కడ పవర్ ఏమొస్తుంది 12 వస్తుంది కాబట్టి 1/2 పవర్ 12. సేమ్ ఇలాగే మీకు 13th టర్మ్ కనుక్కోండి, కోఎఫిషియంట్ రాసేయండి. ఇప్పుడు ఏంటి జస్ట్ డివిజన్ n/m. సో 18 n/m అంటే సో ఈ టర్మ్ బై ఈ టర్మ్. సో 18c12 అన్నా 18c6 అన్న సేమే కదా. సో NCR ఈక్వల్ టు ఏంటి NC(n-r). సో అంటే రెండింటి సఫిక్స్ సమ్ 6 + 12 ఎంత 18 కదా, కాబట్టి అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో n/m చేసినప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమొస్తుంది మీకు ఆన్సర్. సో రేషియో n/m ఓన్లీ n/m. సో n/m కనుక్కుంటే సో 1/3 పవర్ 6 n అంటే ఇదే కదా 3 పవర్ 6 2 పవర్ 12 బై ఇది. సో బై ఇది అంటే రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోయి ఏమొస్తుంది 3 పవర్ 12 ఇంటూ 2 పవర్ 6 వస్తుంది. సో అప్పుడు ఏంటి n/m ఈక్వల్ టు సో 3 పవర్ 12/3 పవర్ 6 అంటే 3 పవర్ 6 బై ఇక్కడ ఏంటి 2 పవర్ 6 డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ 6. ఇప్పుడు అడిగింది n/m హోల్ పవర్ 1/3. సో ఇదేంటి 3/2 హోల్ పవర్ 6. సో దీని పవర్ ఏంటి 1/3 కదా. సో 1/3 అప్పుడు ఏంటి సో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది 3/2 6/3 అంటే ఎంత 2. సో 3/2 హోల్ స్క్వేర్ ఎంత ఆన్సర్ 9/4 వస్తుంది. సో సింపుల్ క్వశ్చనే, పెద్ద కష్టమేం కాదు.
So next, sum of the coefficients of three consecutive terms. So three consecutive terms coefficients sum అడిగాడు in the expansion. So power ఇక్కడ 1 plus x whole power ఎంత n plus 2 ఉంది, which are 1:3:5. సో త్రీ కాన్సిక్యూటివ్ టర్మ్స్ అన్నాడు. త్రీ కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఏమైనా త్రీ టర్మ్స్ తీసుకుంటే అవి ఏంటి కాన్సిక్యూటివ్ కావాలి. వాటి రేషియో ఇచ్చాడు, ఆ త్రీ టర్మ్స్ రేషియో ఇచ్చాడు. సో మామూలుగా మనకి ఆ త్రీ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఏంటో తెలియదు కాబట్టి ఒకటి ఏమనుకుంటాం, ఆర్త్ టర్మ్ అనుకుంటాం. సో ఆర్త్ టర్మ్, ఆర్ ప్లస్ వన్త్ టర్మ్. సో త్రీ కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఇలా తీసుకుంటాం. సో ఆర్త్ టర్మ్, ఆర్ ప్లస్ వన్త్ టర్మ్, ఆర్ ప్లస్ టూ టర్మ్. సో మరి ఇక్కడ కోఎఫిషియంట్స్, ఓన్లీ కోఎఫిషియంట్స్. సో కోఎఫిషియంట్ ఏమొస్తుంది, ఎన్ పవర్ ఎంత, ఇక్కడ ఎన్ కాదు, పవర్ ఎంత ఎన్ ప్లస్ టూ. అంటే ఇప్పుడు దీనిలో ఆర్త్ టర్మ్ అంటే ఏంటి, పవర్ ఎన్ ప్లస్ టూ, సి ఏమొస్తుంది ఆర్ మైనస్ వన్ ఇంటూ. సో ఇక్కడ ఆర్త్ టర్మ్ పక్కన రాస్తున్నాను చూడండి. సో ఎన్ ప్లస్ టూ సి ఆర్ మైనస్ వన్. సో ఫస్ట్ ఓన్లీ కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి కోఎఫిషియంట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే వన్ ఫస్ట్ టర్మ్ ఎంత, వన్ పవర్, ఈ రెండి డిఫరెన్స్ ఎంత ఉన్నా కూడా వన్నే. నెక్స్ట్ సెకండ్ ఏంటి ఎక్స్, సఫిక్స్ ఏది ఉందో అది ఆర్ మైనస్ వన్. ఇప్పుడు ఓన్లీ కోఎఫిషియంటే కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్స్ వన్నే ఉంది కాబట్టి అవసరం లేదు. అంటే బైనమిల్ కోఎఫిషియంటే కోఎఫిషియంట్ అవుతుంది, బైనమిల్ కోఎఫిషియంటే కోఎఫిషియంట్ అవుతుంది ఎప్పుడు, ఇక్కడ కోఎఫిషియంట్స్ వన్ ఉన్నప్పుడు. సో అది పాయింట్ క్యాచ్ చేస్తే ఓకే, లేదంటే ఇలా రాసేయండి. రాసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కోఎఫిషియంట్ చూడండి. ఇందులో కోఎఫిషియంట్ ఏంటి, ఎన్ ప్లస్ టూ సి ఆర్ మైనస్ వన్. అలాగే ఇందులో ఆర్ ప్లస్ వన్ టర్మ్లో కోఎఫిషియంట్ సో ఎన్ ప్లస్ టూ, సో దీనికంటే ఒక లెస్ ఆర్. అలాగే ఇందులో కూడా సేమ్ అదే వాల్యూ ఇస్తే ఎన్ ప్లస్ టూ సి, ఇక్కడ ఏంటి ఆర్ ప్లస్ వన్. ఇಷ್ಟು ఎంత ఇచ్చాడు, ఆ రేషియో 1:3:5 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఫాస్ట్ కనుక్కోవడం కోసం ఎన్ అండ్ ఆర్ వాల్యూస్ కనుక్కోవాలి. ఏం చేద్దాం, సో మనకి ఇప్పుడు రేషియో చూద్దాం. అంటే రేషియో అంటే ఎలా చేయొచ్చు, ఇది బై ఇది చేయొచ్చు, లేదంటే ఇది బై ఇది చేయొచ్చు. ఏది చేస్తే బెస్ట్, మనకి ఏ ఫార్ములా తెలుసు రేషియోలో. సో మనకి ఇంతకుముందు రేషియో చెప్పేటప్పుడు ఏం చెప్పాను, డినామినేటర్లో సఫిక్స్ లెస్ ఉండాలని చెప్పాను. డినామినేటర్లో సఫిక్స్ లెస్ ఉండాలి. అప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఎంత, ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్. ఏదో ఒకటే గుర్తుపెట్టుకోమన్నాను, రెండు రకాలు చెప్పాను కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. అలాగే సఫిక్స్ ఏంటి ఆర్. ఓకే, ఇప్పుడు మనం రేషియో ఇప్పుడు ఏం చేద్దాం, రేషియో అంటే ఇది బై ఇది రాద్దామా, ఇది బై ఇది రాద్దామా, అంటే ఈ టర్మ్ ఏ టర్మ్ బెస్ట్ చెప్పండి. సో మనకి డినామినేటర్లో లెస్ ఉండాలి కాబట్టి సో ఫస్ట్ న్యూమేటర్లు ఇది రాసి డినామినేటర్లు ఇది రాద్దాం. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ రివర్స్ రాశారు. సో రివర్స్ రాశారు, సో మీరు ఏదో ఒకటే రాసేయండి. సో మీరు ఏం రాస్తారు, సో మనం ఇదే ఇలా చేసేద్దాం. సో ఎన్ ఇది బై ఇది, సో ఎన్ ప్లస్ టూ సిఆర్ బై ఎన్ ప్లస్ టూ సిఆర్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎంత, 3/1. సో ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ న్యూమేటర్లో వస్తుంది. అంటే ఏంటి, ఎన్ మైనస్ ఆర్, 2 మైనస్ ఆర్ మైనస్ 1. సో 3 సఫిక్స్ ఏది ఉందో అది రాసేస్తాం, ఆర్ ఈక్వల్ టు ఎంత, 3/1. సో ఇలా వస్తుంది. రివర్స్ ఒకవేళ రివర్స్ రాస్తే రివర్స్ వస్తుంది. అప్పుడు ఏంటి, 1/3 వస్తుంది రైట్ సైడ్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే అప్పుడు ఏంటి, n మైనస్ ఆర్ ప్లస్ 3 ఈక్వల్ టు 3r. కాబట్టి n ఈక్వల్ టు, సో ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, 3r మైనస్ ఆర్ అటు వెళ్ళిపోతే 4r మైనస్ 3. సో ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి డినామినేటర్లో సఫిక్స్ లెస్ రాస్తాం. మీరు ఏం చేస్తారు, రివర్స్ రాయండి, ఇలా రాయబాకుండా రివర్స్ రాయండి. సో రివర్స్ రాస్తే అప్పుడు ఏంటి, దీన్ని కూడా రివర్స్ రాసి అనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు అలాగే సేమ్ దీన్ని కూడా ఏంటి, ఎన్ ప్లస్ ఆర్, ఎన్ ప్లస్ టూ, సార్ ఇది ఎన్ టూ, ఇది ఆర్ కాదు, ఎన్ ప్లస్ టూ. సో ఎన్ ప్లస్ టూ సి ఆర్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ టూ సిఆర్. సో ఈక్వల్ టు ఏంటి, రివర్స్ రాశాం కాబట్టి అప్పుడు ఏంటి 5/3. సో ఈ టర్మ్ బై ఈ టర్మ్ రాశాం. ఇక్కడ వాడు చేసిన ఏంటి, ఈ టర్మ్ బై ఈ టర్మ్ రాశాడు. సో ఇప్పుడు ఏంటి, డినామినేటర్లో సఫిక్స్ లెస్ ఉండాలన్నాం కాబట్టి అప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఫస్ట్ ఎన్ ప్లస్ టూ మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5/3. ఈక్వల్ టు 5/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎన్ అండ్ ఆర్ వాల్యూస్ వస్తాయి. సో ఎన్ అండ్ ఆర్లో రిలేషన్ వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఎన్ అండ్ ఆర్లో రిలేషన్, అంటే ఇప్పుడు ఈ రిలేషన్ వస్తుంది. సో ఇప్పుడు రెండు రిలేషన్స్ తెలుసు ఎన్ అండ్ ఆర్లో కాబట్టి ఇక్కడ ఎన్, సో 8r మైనస్ 1 ఇక్కడ 3n. సో 8r మైనస్ 3n అంటే 3 ఇంటూ n అంటే ఎంత, 4r మైనస్ 3. సో రాసేస్తే అప్పుడు ఇది ఈక్వల్ చేసేస్తే మీకు ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ తీసుకొచ్చి ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది. సో అప్పుడు అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాటి సమ్ అడిగాడు.
సో ఆ కోఎఫిషియెంట్స్ సమ్ అంటే అప్పుడు ఇక్కడ ఏంటి ఎన్ వాల్యూ ఇక్కడ ఇందులో కోఎఫిషియెంట్స్ ఇవే కదా. సో కోఎఫిషియెంట్స్ ఇవే కాబట్టి ఇందులో మీరేంటి ఎన్ ఎంత 5 రాస్తే 5 + 2 ఎంత 7. సి ఆర్ వాల్యూ ఎంత 2 - 1 ఎంత 1. సో 7C1 ప్లస్ సో సమ్ అడిగాడు కాబట్టి ఇక్కడ కూడా దీని సమ్ ఎంత 5 + 2 7. సి ఆర్ వాల్యూ ఎంత 2 7C2. నెక్స్ట్ ఇక్కడ 7C2 + 1 ఎంత 3. సో వీటిని యాడ్ చేయండి. సో వాల్యూస్ కనుక్కోండి 7 21 35 వస్తుంది. యాడ్ చేస్తే ఆన్సర్ 63 వస్తుంది. సో ఈ రేషియో రాసేటప్పుడు జాగ్రత్తగా ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీ క్యాల్కులేషన్ చాలా అవాయిడ్ అవుతుంది, లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం చాలా దాదాపు 10 క్వశ్చన్లు ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్లో, కాబట్టి వచ్చే అవకాశాలు కూడా మనకి ఎక్కువ ఉన్నాయి రేపు ఎగ్జామ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సపోజ్ 2 - p, p, 2 - alpha and alpha coefficients of 4 consecutive terms. So for consecutive terms coefficients అన్నాడు. So for consecutive terms coefficients ఇవి in the expansion 1 + x whole power n, then దీని వాల్యూ కావాలి. సో ఆ కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఏంటో ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటే మనం ఏమనుకుంటాం ఆర్. సో ఆ కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఆర్త్ టర్మ్, ఆర్ ప్లస్ 1th టర్మ్, అలాగే ఆర్ ప్లస్ 2 టర్మ్, అలాగే ఏదైనా 4 కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ కాబట్టి రాసేస్తారు. సో ఆ కోఎఫిషియెంట్స్ ఓన్లీ కోఎఫిషియెంట్సే కావాలి. ఇప్పుడు ఆర్త్ టర్మ్ కోఎఫిషియెంట్ ఏమొస్తుంది ఎన్సి, ఇక్కడ కంటే సఫిక్స్ 1 లెస్ వస్తుంది కదా ఎన్సి ఆర్ -1. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏం లేవు కాబట్టి సో ఇంకా మీకు ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇదే బైనమల్ కోఎఫిషియెంటే కోఎఫిషియెంట్ అవుతుంది. సో అంటే ఇట్లా 1 + 2x ఉందనుకోండి, అప్పుడు కోఎఫిషియెంట్ వేరు, బైనమల్ కోఎఫిషియెంట్ వేరు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఉంది. లేదంటే ఇలా ఉన్నా కూడా, సో ఇలా ఉన్నా కూడా కోఎఫిషియెంట్ వేరు, బైనమల్ కోఎఫిషియెంట్ వేరు. అంటే ఇక్కడ అది చూడండి ఒకసారి, ఇవన్నీ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ జనరల్ టర్మ్ ఏంటి ఎన్సిఆర్. సో ఫస్ట్ టర్మ్ పవర్ ఎంత 1 పవర్ n - r. సో x పవర్ r. ఇక్కడ ఎన్సిఆర్ సో ఫస్ట్ టర్మ్ ఎంత 1 పవర్ n - r. సో నెక్స్ట్ 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1 కాబట్టి ఓకే. నెక్స్ట్ సెకండ్ టర్మ్ పవర్ ఎంత r. నెక్స్ట్ ఇది ఎన్సిఆర్. సో ఫస్ట్ టర్మ్ ఏంటి 2 పవర్ n - r. నెక్స్ట్ x పవర్ r. సో చూడండి ఇక్కడ కోఎఫిషియెంట్ బైనల్, అంటే బైనల్ కోఎఫిషియెంట్ ఏంటి అన్నిట్లో కూడా బైనల్ కోఎఫిషియెంట్ ఎన్సిఆర్ఏ. అన్నిట్లో కూడా బైనల్ కోఎఫిషియెంట్ ఎన్సిఆర్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, బైనల్ కోఎఫిషియెంట్ వేరు, కోఎఫిషియెంట్ వేరు. సో బైనల్ కోఎఫిషియెంట్ అంటే ఏంటి అన్నిట్లో కూడా ఎన్సిఆర్ఏ. అదే కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ ఆర్ కోఎఫిషియెంట్ ఎంత ఎన్సిఆర్ఏ వస్తుంది, ఎన్సిఆర్ వస్తుంది. మరి ఇక్కడ కోఎఫిషియెంట్ ఏమొస్తుంది ఎన్సిఆర్ ఇంటూ 2 పవర్ r వస్తుంది. ఇందులో మీకు కోఎఫిషియెంట్ ఏమొస్తుంది ఎన్సిఆర్ ఇంటూ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఉంది కాబట్టి 2 పవర్ r వస్తుంది. మరి ఇక్కడ కోఎఫిషియెంట్ ఏమొస్తుంది ఎన్సిఆర్ 2 పవర్ n - r వస్తుంది. సో ఇందులో కోఎఫిషియెంట్ ఏమొస్తుంది ఎన్సిఆర్ వస్తుంది. సో చూడండి కోఎఫిషియెంట్స్ అన్ని డిఫరెంట్. సో దీనిలో ఎన్సిఆర్, ఇందులో ఏంటి ఎన్సిఆర్ 2 పవర్ r, ఇక్కడ ఎన్సిఆర్ 2 పవర్ n - r. అయితే ఇవి కోఎఫిషియెంట్స్. బైనల్ కోఎఫిషియెంట్ అంటే ఏంటి అన్నిట్లో కూడా బైనల్ కోఎఫిషియెంట్ ఏంటి ఎన్సిఆర్. అన్నిట్లో కూడా బైనల్ కోఎఫిషియెంట్ ఏంటి ఎన్సిఆర్. అంటే ఇక్కడ ఎక్స్కి కానీ కాన్స్టెంట్ కానీ అదర్ దాన్ 1 ఉందనుకోండి, అప్పుడు ఏమైంది బైనల్ కోఎఫిషియెంట్ రెండు డిఫర్ అయినాయి. చూసారా ఇక్కడ ఇందులో బైనల్ కోఎఫిషియెంట్ అదే, కోఎఫిషియెంట్ అదే. సో ఇందులో కోఎఫిషియెంట్ ఆఫ్ x పవర్ r అంత ఎన్సిఆర్ఏ, బైనల్ కోఎఫిషియెంట్ ఎన్సిఆర్ఏ. కానీ ఇందులో కోఎఫిషియెంట్ ఏమో ఇది వస్తుంది, బైనల్ కోఎఫిషియెంట్ అంటే ఏంటి ఎన్సిఆర్. ఇందులో కోఎఫిషియెంట్ అంటే ఇదంతా వస్తుంది, కానీ బైనల్ కోఎఫిషియెంట్ అంటే ఏంటి ఓన్లీ ఎన్సిఆర్. అంటే లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో ఈ రెండిట్లో బైనల్ కోఎఫిషియెంట్ డిఫర్ అయినాయి. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్కి కానీ కాన్స్టెంట్ కానీ కోఎఫిషియెంట్ అదర్ దాన్ 1 ఉంటే డిఫర్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఎప్పుడు రాయగలం అంటే, సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏం లేవు కదా టర్మ్స్కి, ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి కోఎఫిషియెంట్ 1 కాబట్టి బైనమల్ కోఎఫిషియెంటే కోఎఫిషియెంట్ అవుతుంది, కాబట్టి ఇంకా అంతా మీరు చెక్ చేయక్కర్లేదు. సో కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు మామూలుగా రాసేయండి. ఒకవేళ కష్టం అనుకోండి, నేను చెప్పినంత మీకు కష్టం అనిపిస్తే, సో లేదంటే ఇప్పుడు ఏంటి ఆర్త్ టర్మ్ కనుక్కోండి. ఏం చేస్తారు ఆర్త్ టర్మ్ అంటే ఎన్సి r - 1. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఎంత 1 పవర్, ఈ రెండు డిఫరెన్స్ 1 పవర్ ఎంత ఉన్నా 1. నెక్స్ట్ x పవర్ r - 1. ఇప్పుడు కోఎఫిషియెంట్ ఏంటి ఇది, ఓకేనా. సో డైరెక్ట్ రాయగలిగితే, డైరెక్ట్గా అంటే
సో ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏం లేవు కాబట్టి బైనామియల్ కోఎఫిషియంట్ అవుతుంది. డైరెక్ట్ రాయగలిగితే డైరెక్ట్ రాయండి, డైరెక్ట్ రాయలేకపోతే ఇది చేసి అప్పుడు కోఎఫిషియంట్ రాసుకోండి, మీ ఇష్టం. అలాగే నెక్స్ట్ ఇదేంటి ఎన్సి, సో దీనికంటే 1 లెస్ ఎన్సిఆర్. సో ఇక్కడ కూడా ఏంటి బైనామియల్ కోఎఫిషియంట్ అవుతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది, కాన్స్టెంట్ కూడా 1 ఉంది కాబట్టి సో ఏంటి ఇది ఎన్సి r+1, ఇదేంటి ఎన్సి, సో r+3కి 1 లెస్ అంటే r+2. ఇవి కోఎఫిషియంట్స్. ఈ కోఎఫిషియంట్స్ ఇప్పుడు ఇందులో కోఎఫిషియంట్స్ ఒక్కో కోఎఫిషియంట్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కోఎఫిషియంట్ ఏమో 2 - p ఇచ్చాడు, సెకండ్ కోఎఫిషియంట్ ఏమి ఇచ్చాడు? p ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ కోఎఫిషియంట్ ఏమన్నాడు? 2 - ఆల్ఫా అన్నాడు, దీని ఏంటి 2 - ఆల్ఫా అన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ కోఎఫిషియంట్ ఏమన్నాడు? ఆల్ఫా అన్నాడు. అయితే ఇప్పుడు p అండ్ ఆల్ఫా వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్, అంటే టైం వేస్ట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. సో మీరు ఇక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ 2 - p ఉంది, p ఉంది, అంటే రెండింటిని యాడ్ చేస్తే ఆ p ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి ఈ రెండింటి సమ్ చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటి సమ్ చూద్దాం. సో ఈ రెండింటి సమ్ ఏమొస్తుంది? NCR -1 ప్లస్ NCR ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ 2 - p ప్లస్ p క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 2 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే, అంటే ఎందుకు యాడ్ చేయాలని ఐడియా వస్తుంది అంటే ఇక్కడ -ఆల్ఫా ఉంది, +ఆల్ఫా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. సో దాని నుంచి ఏమొస్తుంది? మీకు ఆ రెండింటిని కూడా యాడ్ చేస్తే NCR+1 ప్లస్ NCR+2 2 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా, అప్పుడు ఏంటి -ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి 2 వచ్చింది. ఇది 2నే వచ్చింది, ఇది 2నే వచ్చింది. అప్పుడు ఏంటి రెండు ఈక్వలే కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తాం. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మరి దీని వాల్యూ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, NCR-1 ప్లస్ NCR, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏంటి? సో డిఫరెన్స్ సఫిక్స్లో డిఫరెన్స్ 1 ఉంది, పైన రెండు సేమ్ ఉండాలి. రెండు సేమ్ ఉన్నప్పుడు ఈ రెండింటికి పైన సేమ్ ఉంది కదా, దానికి ఒకటి యాడ్ చేయండి, అంటే n+1c. ఈ రెండు డిఫరెన్స్ 1 ఉండాలి. ఈ రెండింటిలో ఏది లార్జెస్ట్ అది రాసేస్తాం. కాబట్టి ఇది n+1cr అవుతుంది. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? రెండింటిని యాడ్ చేస్తే సో NCR-1 ప్లస్ NCR ఈక్వల్ టు 2. అంటే అప్పుడు ఈ రెండు ఇప్పుడు యాజ్ పర్ దిస్ ఫార్ములా ప్రకారం, సో యాజ్ పర్ దిస్ ఫార్ములా ప్రకారం ఏంటి n+1cr, ఈ రెండింటిలో లార్జెస్ట్ ఏది ఉందో రాసేస్తాం, ఈక్వల్ టు 2. అలాగే సెకండ్ వన్ కూడా చూస్తే సో ఏంటి రెండు చూడండి డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి దాని నుంచి ఏంటి n+1c. సో ఈ రెండింటిలో లార్జెస్ట్ ఏముంది? r+2. సో r+2 ఈక్వల్ టు ఎంత? 2. అప్పుడు ఈ రెండేంటి ఈక్వల్ చేస్తాం. సో ఈ రెండింటిని ఈక్వల్ అంటే ఏంటి? ఇది 2నే, ఇది 2నే, కాబట్టి రెండు ఈక్వల్. సో n+1cr ఈక్వల్ టు n+1cr+2. సో NCR ఈక్వల్ టు ఎలా ఉంది? NCR ఈక్వల్ టు NCS ఆ టైప్లో ఉంది. సో ఎప్పుడు ఈక్వల్ అవుతాయి ఈ రెండు? r ఈక్వల్ టు s అన్నా కావాలి, లేదంటే r+s ఈక్వల్ టు n. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. NCR ఈక్వల్ టు NCS, సో పైన సేమ్ ఉంది, కింద డిఫరెంట్ సఫిక్స్లు ఉన్నాయి. రెండు ఈక్వల్ అవ్వాలంటే ఈ రెండింటి సమ్ ఆఫ్ దిస్ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు n అవ్వాలి. సో ఆ బైనామియల్ పవర్ అవ్వాలి, ఈక్వల్ టు n, లేదంటే r ఈక్వల్ టు s. సో r ఈక్వల్ టు s n అవ్వాలి, లేదంటే r+s ఈక్వల్ టు n అవ్వాలి. సో ఇప్పుడు మరి సేమ్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం కావాలి? సమ్ ఆఫ్ దిస్ సఫిక్స్ అంటే సేమ్ ఈ టైప్లోనే ఉంది. NCR ఈక్వల్ టు NCS, r అంటే r, ఇక్కడ s అంటే r+2. కాబట్టి మనకి ఏంటి ఇక్కడ బైనామియల్ పవర్ ఎంత? n+1 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది సఫిక్స్. సో r+r+2 సో ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఇప్పుడు 2r+2 వస్తుంది. సో బోత్ సైడ్స్ 1 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు n ఈక్వల్ టు ఎంత? r+1. n ఈక్వల్ టు ఏంటి? సారీ 2r+1. n ఈక్వల్ టు 2r+1 వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఏదో ఒక టర్మ్ తీసుకుందాం. సో మనకి ఈజీగా అన్నోన్స్ తక్కువనే చూసుకోండి. సో ఇందులో యూజ్ చేసుకుందాం, ఏదో ఒక దాంట్లో యూజ్ చేసుకోండి. సో n ఈక్వల్ టు 2r+1 వచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందులో కానీ లేదంటే కింద నెక్స్ట్ ఇందులో కానీ మీ ఇష్టం, ఏదో ఒక దాంట్లో చేసేయండి. సో ఇందులో రాసేసారనుకోండి, సో n అంటే ఎంత మనకి? 2r+, ఏంటిది n అంటే 2r+1 ప్లస్ 1 cr ఈక్వల్ టు 2. అంటే ఏంటి? 2r+2 cr ఈక్వల్ టు 2. కానీ ఇది ఎప్పటికీ కూడా పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మనకి 2c1 ఒకటే 2 వస్తుంది, ఇంకేది రాదు మీకు.
సో అంటే ఇప్పుడు సపోజ్ ఆర్ వాల్యూ జీరో చెక్ చేసుకోండి కాబట్టి ఆర్ వాల్యూ జీరో తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏంటి 2C0 ఎంత 1 2 కాదుగా. ఓకే నెక్స్ట్ ఆర్ వాల్యూ 1 తీసుకుందాం అనుకోండి 1 తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది అది 4C1 వస్తుంది. చూసారా ఇంకా 4C1 అంటే ఎంత 4. అలాగే 2 తీసుకోండి 2 తీసుకుంటే అప్పుడు ఎంత 4 + 2 6C2 వస్తుంది. 6C2 అనేది 2 వస్తుందా రాదు. సో మీకు ఒకటే ఒక టర్మ్ వస్తుంది 2C1 ఒకటే 2 అవుతుంది. 2C1 తప్పించి ఏది కూడా 2 అవ్వదు. మరి 2C1 అవ్వాలంటే అంటే ఇది 2C1 అవ్వాలి. 2C1 అవ్వాలంటే అప్పుడు ఆర్ వాల్యూ ఎంత 1. సో ఆర్ వాల్యూ 1 అయితే అప్పుడు మరి ఆర్ వాల్యూ 1 రాస్తే ఇక్కడ ఏమొస్తుంది 2 + 1 4 వస్తుంది. కానీ మనకి ఏం రావాలి 2 రావాలి కదా. సో ఆర్ వాల్యూ 1 అంటే ఇక్కడ 2C1 ఇక్కడ 1 ఇక్కడ 1 సరిపోయింది. అప్పుడు పైన ఇది కూడా మ్యాచ్ అవ్వాలి కదా. సో ఆర్ వాల్యూ 1 రాసి ఇది 4 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటి 2. సో ఇది పాసిబుల్ అయ్యే ఛాన్సే లేదు. ఇది ఎప్పటికి కూడా అవ్వదు. ఆన్సర్ 2 అయ్యే పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఇది క్వశ్చన్ రాంగ్. సో టైం చాలా వేస్ట్ అయిపోతుంది ఎగ్జామ్లు ఇలాంటివి వస్తే. సో ఏదో ఉంది అనుకొని డేటా అనేది సరిగా లేదు. సో ఏదో ఎక్కడ మిస్ అయ్యమని మీరు ట్రై చేసి టైం ఎక్కువ వేస్ట్ చేస్తారు. ఇలా మిస్టేక్స్ వస్తే చాలా ప్రమాదం. బ్యాడ్ లక్. సో ఎవరు స్లాట్లో వస్తే వాళ్ళకి బ్యాడ్ లక్ అన్నట్టే, టైం వేస్ట్ అయిపోతుంది. సో క్వశ్చన్ అంత ఈజీగా వదిలేయాలని కూడా అనిపించదు. ఏదో ఇక్కడ మనమే ఎక్కడ మిస్ అయ్యామని మనం ఇంకేదో ట్రై చేస్తూ ఉంటాం. కానీ సో ఎగ్జామ్లో అదంతా చెక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇప్పటికే 2-3 క్వశ్చన్స్ ఇచ్చాం. మళ్ళీ ఇంకో క్వశ్చన్ సమ్ ఆఫ్ ది రేషియో ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్. సో 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనగానే మనం ఏం చేస్తాం r+1 టర్మ్ ఏదో ఒకటి తీసుకుంటే 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఇక్కడ తీసుకుంది ఏంటంటే r+1 తీసుకున్నట్టు. సో r+1 r+2 మీ ఇష్టం r+3 లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు r+1 r+2 ఏమన్నా 3 టర్మ్స్ అనేది కాన్సిక్యూటివ్ ఉన్నాయా లేదా అంతే. సో ఇలాగే తీసుకొని రూల్ ఏం లేదు. సో అటు కోఎఫిషియంట్స్ రేషియో ఇచ్చాడు 2:15:17. సో ఇంతకుముందులాగే చేస్తాం మనం. ఏంటి ఇక్కడ మనకి డినామినేటర్లో లెస్ ఉండాలి కానీ ఇక్కడ న్యూమరేటర్లో లెస్ ఉంది చూసారా. అంటే ఇక్కడ ఈ టర్మ్ బై టర్మ్ రాశాడు. మీరేం చేస్తారు సెకండ్ బై ఫస్ట్ 1 చేస్తారు. మీరేం చేస్తారు NCR+1/NCR అని రాయండి. సో ఇక్కడ ఏం చేసింది ఏంటి అంటే ఈ టర్మ్ బై ఈ టర్మ్ చేస్తే మనం రివర్స్. సో అప్పుడు ఏంటి అక్కడ కూడా రివర్స్ 15/12 15/2. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటి డినామినేటర్లో లెస్ సఫిక్స్లో 1 లెస్ ఉండాలి. అలా ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పాము n-r/r+1 సో ఈక్వల్ టు 15/2. ఒకవేళ మీరు ఇలా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అలా ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. రెండు గుర్తుపెట్టుకుంటే చాలా డేంజర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n అండ్ r వాల్యూస్ వస్తాయి. అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇది టర్మ్ బై ఈ టర్మ్ సరే ఇది ఈ టర్మ్ బై ఈ టర్మ్ మనకి డినామినేటర్లో లెస్ ఉండాలి కదా. ఓకే ఈ టర్మ్ బై ఈ టర్మ్ రాస్తాం. సో రాసేస్తే ఇప్పుడు ఇంకో రిలేషన్ వస్తుంది n అండ్ rలో. ఇంతకుముందు లాగానే సేమ్ సాల్వ్ చేస్తే n అండ్ r వాల్యూస్ వస్తాయి. తర్వాత ఆ డెమిడియేడ్ యావరేజ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్. సో కోఎఫిషియంట్స్ 3 కనుక్కోండి. n వాల్యూ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి కోఎఫిషియంట్స్. వాటి యావరేజ్ అంటే ఏంటి సో మీనే కదా యావరేజ్ అంటే మీను కాబట్టి సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. సమ్ ఆఫ్ ది టర్మ్స్ 3 టర్మ్స్ కదా ఆ 3 టర్మ్స్ కోఎఫిషియంట్ సమ్ బై సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేస్తాం కదా. సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది యావరేజ్ వస్తుంది.